మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే ఏప్రిల్ 17, 2025 మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశం ద్వారా, ఈ చలనం ద్వారా, శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో, లేకపోతే మీకు ఏదో కలిసి వచ్చేస్తుంది, ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ 17న మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అట్లాగే మనకి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు. కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నది. ఇప్పుడు ఈ మకరం నుంచి విముక్తి అయ్యాడు, మకర రాశి వారు విముక్తులయ్యారు. కానీ కొత్తగా ఇప్పుడు మేషరాశి వారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభం అవుతున్నది వారికి ఏలినాటి శని. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి మనకి కుంభ, మీన, మేష ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రారంభమై ఉంది, నడుస్తున్నట్టు లెక్క. ఇకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచింది. ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి ఈ వృశ్చిక రాశి వారు శని భగవాను యొక్క అర్ధాష్టమ శని నుండి విముక్తులవుతున్నారు. ఏమండి? అయితే వీరు విముక్తులయ్యారు సరే, కానీ ఇక్కడ ధనురాశి వారు ఏలినాటి శనిలో అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏమండి? వృశ్చిక రాశి వారికి విముక్తి అయింది, ధనురాశి వారికి ప్రారంభమైంది. అలాగే అష్టమ శని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమ శని నడిచింది. ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి వారు విముక్తులవుతున్నారు కర్కాటక రాశి వారు. కానీ అదే అట్ ది సేమ్ టైం అదే సమయంలో సింహరాశి వారు అష్టమ శనిలో ప్రారంభమవుతున్నది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఎవరు? ఈ 5 రాశుల వారు అన్నట్టయితే కుంభ, మీన, మేష 3 రాశులు. ధను రాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతున్నది. అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు అష్టమ శనిలోకి. కాబట్టి ఈ 5 రాశుల వారు కూడా శని బాధలకి కావలసిన బాధలను అనుభవించవలసినటువంటి వారే. అర్థమైంది కదండి? 5 రాశులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ 5 రాశుల వారిని అంటే ఇప్పుడు ఈ రాశులనే కాదండి, ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన ఒక సంచారం ఎప్పుడు కూడా 5 రాశులలో బాగా పీడిస్తాడు, బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అర్ధాష్టమ శని 1, అలాగే అష్టమ శని 2 రాశులు, 1 రాశి అది 1 + 1 2 రాశులు అయినాయి. అలాగే 7.5 అదే ఏలినాటి శని 3 రాశులు. అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి, ఆ రాశి ప్లస్ దాని ముందు రాశి 3 రాశులు. ఈ 5 రాశుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. ఇకపోతే ఆయన ఎవరికి మంచి చేస్తాడు, ఏ విధంగా ఆయన మంచి చేస్తాడు, ఎవరెవరికి చేస్తాడు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అట్లాగే శని భగవానుడు 6వ స్థానంలో
అంటే ఇప్పుడు 3వ స్థానం గురించి మనం సుఫలితాలు ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఆ 3వ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకర రాశి వారికి 3వ స్థానంలో 17 నుంచి వెళ్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏళ్ళాడి శని ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ 3వ స్థానంలో వారు ఇచ్చేటువంటి సుఫలితాన్ని 2.5 సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు. అలాగే 6వ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆ 6వ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి, అది తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి 6వ స్థానం అవుతోంది. కాబట్టి ఈ 6వ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు. అట్లాగే ఇకపోతే 11వ స్థానంలో వారికి ఎవరు 11వ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలో తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశంలో అంటే ఏప్రిల్ 17 నుండి ఏకాదశంలో ప్రవేశం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు, ఇప్పుడు ఏదో కొన్ని నైసర్గిక శుభగ్రహాలే శుభాలు కలిగిస్తాయి, నైసర్గిక పాపగ్రహాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి. వారు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి. గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలు ఇస్తారో ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏమాత్రము, శుక్రునికి ఏమాత్రము, బుధునికి ఏమాత్రము తీసిపోయినటువంటి సుఫలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా శని భగవానుడు అందించబోతున్నాడు. ఇక మిగతావన్నింటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి. అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడే సాత్విక అంటే 7.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 3 రాసులు అర్ధాష్టమ అష్టమ కాకుండా అవి 5 రాసులు, శుభఫలితాలు ఇచ్చేట 3 రాసులు పోగా ఇక మిగతా 4 రాసులు ఉంటాయి. ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుంటాం. మేషరాశి వారికి శని యొక్క మీనరాశి ప్రవేశం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి చూద్దాము. వీరికి కూడా అంటే మేషరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నట్టే చేత ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడే ప్రారంభమైంది ఏలినాటి శని వారికి. కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో ప్రవేశించారు శని భగవానుడు. వ్యయస్థానంలో శని భగవానుడు ప్రవేశించడం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? శుభ ఫలితాలా అశుభ ఫలితాలా? అశుభ ఫలితాలే ఉంటాయి. అశుభ ఫలితాల్లోనే ఏంటి అశుభ ఫలితాలు, ఏమేమి అశుభ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది శాస్త్రకారులు చెప్పినటువంటి విషయాన్ని మనం స్పష్టంగా మనం ఇక్కడ తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. మానహాని మనః క్లేశం కృషి భోజనం అల్పశః నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగే శనౌ. ద్వాదశ స్థానగే అంటే 12వ స్థానంలో శని గనక ప్రవేశించినట్టయితే వాళ్ళకి జరిగేది ఏంటంటే మానహాని అపకీర్తి, మనః క్లేశ మనస్తాపం, కృషి భోజనం అంటే సేవకావృత్తి వలన భోజనం చేయటం, తిండి తినటం, తిండి కోసం సేవకావృత్తి చేసి జీవించడం అనండి. అలాగే భోజనం అల్పశః భోజన సౌఖ్యం లేకపోవటం, డబ్బులుంటాయి ఉన్నా కూడా సరి అని భోజనం దొరకదు. దీన్ని ఏమంటారంటే భోజనం అల్పశః అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ పడుతూ ఉన్నది సంస్కృత పదంలో. సౌఖ్యం భోజన సౌఖ్యం ఉండొచ్చు, టైంకి దొరకకపోవచ్చు, ఏదో పనిలో ఉండొచ్చు, లేకపోతే వారి దగ్గర మనం పనంతా పూర్తి చేసుకెళ్ళినప్పుడు హోటల్ కట్టేసి ఉండొచ్చు, లేకపోతే మన ఇంట్లో వారు ఏదో తరచూ ఊర్లు వెళ్ళటం, లేకపోతే ఏవేవో ఇబ్బందులు, మొత్తం మీద ఈ 2.5 సంవత్సరాల్లో కొంచెం భోజనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కల్పిస్తూ ఉన్నారు ఆ శని భగవానుడు. నిత్య సంవాదం, నిత్యము కూడా ఏదో ఒకరితోటి గొడవ, ఏదో విషయంలో గొడవ, ఈ విధమైనవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు మంచిగా పోదామన్నప్పటికీ కూడా మీ తప్పు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ గొడవలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. నిత్యం సంవాదం అందరితోటి కూడా ఈ విధంగా ఉంటుంది.
దారిద్ర్యం. దారిద్ర్యం అంటే ఒకటి కాదండి, అనేక రకాల దారిద్ర్యాలు ఉన్నాయి. దారిద్ర్యం అంటే డబ్బులు లేకపోవడం ఒకటే కాదు, భావదారిద్ర్యం, ధనదారిద్ర్యం, ఆలోచన దారిద్ర్యం, భావదారిద్ర్యం, అనేక రకాల దారిద్ర్యం. ఏది లేకపోతే దరిద్రం కింద లెక్క. అంచేత ఇటువంటి దారిద్ర్యాలన్నిటికీ కూడా మనకి ఈ శని భగవానుడు జీవితం మీద చికాకు కలిగేటట్టుగా, మన జీవితం మీద మనకే చికాకు కలిగేటటువంటి కష్టాలన్నీ కూడా మనకి వ్యయస్థానంలో ఉన్నటువంటి శని వల్ల ఏర్పడుతూ ఉంటాయి అని చెప్పేసి శాస్త్రకారులు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి మనము 12 రాసుల వారికి ఒక్క శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ 12 రాసుల వారికి కూడా 2.5 సంవత్సరాల పాటు అక్కడే ఉంటారు. ఏ రాశుల వారికి ఎక్కడెక్కడ మనం చెప్పుకున్నామో ఆ స్థానాల్లోనే 2.5 సంవత్సరాలు సుదీర్ఘకాలం ప్రయాణం చేసేటటువంటి గ్రహం కూడా గోచార రీత్యా శనీశ్వరుడు మాత్రమే. కాబట్టి ఈ శని ప్రభావాన్ని మంచిగా ఉన్నవారికి, అంటే మంచి స్థానంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు ప్రసాదిస్తారు. ఈ 5 స్థానాలు మనం గట్టిగా చెప్పుకున్నాం కదండి, వారికి చాలా కష్టాలు కలుగజేస్తూ ఉంటారు. అలాగే మిగతా వారికి 4 గ్రహాలు ఉన్నాయి. ఆ 4 గ్రహాలు కొంచెం చూసి చూడనట్టుగా, కాస్త తక్కువ భావన పెట్టేటట్టుగాను ఆయన యొక్క వ్యవహారం ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఎవరెవరికైతే మనం బాగలేదని చెప్పుకున్నామో, ముఖ్యంగా అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ఉన్నవారు ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల్లో వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అలాగే ఈ బాధను భరించలేకుండా ఉన్నాము అంటే మిగతా గ్రహాల యొక్క కాస్త శుభదృష్టి ఉండి మిగతా గ్రహాలు మీకు శుభాలు చేకూరుస్తూ ఉన్నట్టయితే కొంత ఓర్పు ఉంటుంది. లేదు, అవి కూడా కొంచెం వ్యతిరేక గోచారరీత్యానే కాదు, జాతక రీత్యా కూడా ఆ విధంగా ఇబ్బందులు పడలేకుండా ఉన్నాము అనిపించినటువంటి వాళ్ళు, కష్టమో నిష్ఠూరమో ఈ రోజు డబ్బుల కోసం చూసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వీరు మనకి శనికి జపం చేయించుకోండి, తప్పకుండా చేయించుకోండి. అలాగే రోజు నవగ్రహాలను ప్రార్థించడం మర్చిపోకండి. వీలున్నప్పుడంతా కూడా, అంటే మనకి అనేక మనిషి అన్నవాడు దేవుడి కోసం పూజ చేయడం కోసమనే కాదు, చాలా పనులు ఉంటాయి. కాబట్టి అవకాశం దొరికినప్పుడంతా కూడా గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్న దగ్గర ఆ నవగ్రహాలకి 9 సార్లు తిరగడం ఒక అలవాటు చేసుకున్నట్టయితే ఈ శని ప్రభావమే కాదండి, మిగతా గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తగ్గుతుంది. నవగ్రహాల గురించి ఇంత చక్కగా మనం ఎంత చేసుకుంటే మనకి ఎంత ప్రభావం తగ్గి మనకి శుభాలన్నీ చేకూరే అవకాశం ఉంటుంది. నవగ్రహాలు చేయడం వల్ల ఏంటంటే మనకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు చాలానే ఉంటాయి, ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అవి ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఏది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ నవగ్రహాలను చుట్టడము, నవగ్రహ మంత్రాల రోజులు చెప్పుకోవటము ద్వారా అనుకూలంగా ఉన్నటువంటి ద్విగుణీకృతమైనటువంటి రెట్టింపు సుఫలితాలు ఇస్తాయి. ఈ మనకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి శాంతించి మనకు శుభాలు చేకూరుస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మీరు మనస వాచ కర్మణ ఆచరించండి, సర్వ సుఖాలు పొందండి. శుభం భూయాత్.